హలో ఎవరివన్, మీరు చూస్తున్న ఈ టెంపుల్ శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి దేవాలయం. ఇది సురుటుపల్లిలో ఉంది. అంటే తిరుపతి చెన్నై జాతీయ రహదారిలో తమిళనాడు సరిహద్దు సమీపంలో ఈ ఆలయము ఉంది. తిరుపతికి 73 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థల పురాణం ఎత్తుకుంటే సముద్ర మదనములో సమయంలో ఉద్భవించిన విషయాన్ని పరమశివుడు మింగి గొంతులో దాచుకున్నాడు. ఆ విష ప్రభావం వల్ల శివుడు పార్వతీదేవి ఒడిలో శయనించి విశ్రాంతి తీసుకున్నాడంట. సాధారణంగా శివుడు ధ్యానంలో లేదా లింగ రూపంలో ఉంటారు. కానీ ఇక్కడ 14 అడుగుల ఎత్తులో పార్వతమ్మ ఒడిలో పండుకున్న శయన భంగంలో శివుడు దర్శనమిస్తాడు. ఈ టెంపుల్ వచ్చింది 1344-47 మధ్యకాలంలో విజయనగర రాజుల అరహర బుక్కరాయలు నిర్మించారంట. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రదోషకాల పూజలు జరుగుతాయి. ఇక్కడ ఎక్కడా లేని విధంగా ప్రదోషకాల పూజలు ఈ టెంపుల్లోనే జరుగుతుంది. సమస్త భూమండలంలో ఇది ఒకటి ఏకైక ప్రదోష క్షేత్రము అని కూడా చెప్తారు. సప్త ఋషులు దేవతలు కృష్ణపక్ష త్రయోదశి నాడు ఇక్కడ శివుని దర్శించుకుంటారంట. ప్రదోష పూజ, మహాశివరాత్రి అండ్ నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయి. చూడండి, మేము ఇక్కడికి వెళ్ళాం కదా, ఇక్కడ శివరాత్రి పండగ సందర్భంగా ఇక్కడ అలంకారాలు జరుగుతున్నాయి. ఇక్కడ ముగ్గులు పెయింటింగ్తో వేస్తున్నారు. చాలా చాలా బాగుందండి. ఫస్ట్ టైం మా వదినమ్మ వాళ్ళతో మా పిల్లలతో ఈ టెంపుల్ నేను విజిట్ చేశాను. ఇక్కడికి లోపలికి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ హలో లేదు. అంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్వామివారిని చాలా దగ్గరగా దర్శనం భాగ్యం కలుగుతుంది. అసలు స్వామిని ఎప్పుడు కానీ నేను అలా చూడలేదు. స్వామివారు అలా పండుకొని ఉండడం వల్ల అసలుకి గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకైతే గన. ఎప్పుడు కానీ స్వామివారు విష్ణువు అలా పండుకొని ఉంటారు. కానీ శివుడు ఇక్కడే అండి, ఎక్కడ కానీ లేని ఈ విధంగా ఉండడము, పండుకొని ఉండడము. లోపల చాలా చాలా చిన్న చిన్న స్వాములు, సాలగ్రామంలో వినాయకుడు, లవకుశ పాదాలు, అమ్మవారు, అయ్యప్ప స్వామి, చాలామంది దేవతలు ఉన్నారండి ఇక్కడ లోపల చూస్తే గన. ఇక్కడ మీరు కనిపిస్తున్నది అక్కమ్మ దేవతలంట. ఇక్కడ చూడండి, స్వామివారు ఇలాగే అమ్మ ఒడిలో పండుకుంటారు. మీకు కనిపిస్తున్నారు కదా పైన, అలాగే పండుకుంటారంట. 14 అడుగుల ఎత్తు ఉంటాడంట స్వామి. అలా పండుకోవడము చాలా 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 బాగుంటుందండి ఈ టెంపుల్. మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే ఈ టెంపుల్ని మిస్ చేసుకోవద్దండి. మనం ఈ టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యే తిరుపతికి వెళ్ళే దారిలో నాగలాపురము, నారాయణవనము, కైలాసగిరి ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ వస్తాయి. ఈ టెంపుల్స్ అన్నీ ఒకసారి మీరు విజిట్ చేయండి. ఫస్ట్ టైం అండి నేను స్వామివారిని అలా చూడడం. అస్సలకి ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా అలాగే చూస్తూ ఉండిపోయాము మేమైతే గన. చాలా మంచి టెంపుల్ అండి ఇది. ఇక్కడ కనిపిస్తున్న గోశాల మీకు ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఈ గోశాల కూడా సురటిపల్లిలోనే ఉంది. ఇక్కడ స్వామివారి పల్లికొండేశ్వర దేవస్థానంలో ఆధ్వర్యంలోనే ఉంది. మా పిల్లలు ఆవు దూడలతో ఆడుకున్నారు కాసేపు. తప్పకుండా మీరు తిరుపతికి వస్తే కన్నా ఈ టెంపుల్ విజిట్ చేయండి, మిస్ చేసుకోవద్దండి. నేను నాగలాపురం వీడియో కూడా చేశాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.